సికింద్రాబాద్ లాల్ బజార్లో హనుమాన్ దేవాలయం వెళ్లే వారిపై ఆర్మీ ఆంక్షలు సరికాదని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. దైవ దర్శనానికి వెళ్లే వారిని ఆంక్షల పేరిట ఇబ్బందులు పెట్టడం సముచితం కాదని తెలిపారు. ఆర్మీ ఆంక్షలతో ఆంజనేయ స్వామిని బంధించలేరని ఈటెల స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కంటోన్మెంట్ బ్రిగేడియర్తో పాటుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇలా ఉండగా ఈ సమస్య పరిష్కరించాలని ఆర్మీ అధికారులను కోరినట్టుగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన తిలక్ చెప్పారు. వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి దేవుడు అనాదిగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా మొక్కులు చెల్లించుకొని శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ ఉత్సవాన్ని కూడా జరుపుకున్న ప్రాంతం ఇది. ఈ మధ్యకాలంలో అంటే కరోనా వచ్చినప్పటి నుంచి ఆ బ్యాడ్ డేస్ని ఆసరా చేసుకొని దీన్ని మూసేసి ఇవాళ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలకు ఆంక్షలతో కూడినటువంటి పూజలు, ఆంక్షలతో కూడినటువంటి అలౌ చేయడం అనేటువంటిది స్థానిక ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఇద్దరితో మాట్లాడినా, ఎంసీఎంఈ వారితో మాట్లాడినా, తాసాతో మాట్లాడినా, ఇద్దరితో మాట్లాడి హిందువుల సెంటిమెంట్ని, వాళ్ళ మనోభావాలని, వాళ్ళ విశ్వాసాలని కాపాడే కర్తవ్యం అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇంత పెద్ద చర్చించే అంశం కాదు ఇది. వాళ్ళకి వెనకకెళ్ళి ఆ రోడ్ ఉంది, రోడ్ అప్రోచ్ ఉంది కాబట్టి ఆ రోడ్కు ఒక గేట్ కనుక పెడితే పర్మనెంట్గా వాళ్ళు పూజలు చేసుకునే ఆస్కారం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరూ కూడా, లాల్ బజార్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఆస్థ, వాళ్ళ యొక్క ఆచరణ మొత్తం ఈ హనుమాన్ గుడిలో ఉంది. చిన్నప్పుడు ఇక్కడ బడి పంతులు అన్న స్కూల్ కూడా ఉండేది కాబట్టి అందరు ఇక్కడ చదువుకున్న వాళ్ళు, బడి గుడి రెండు చోటు ఉండడం, ఇద్దరు కలిసి ఇక్కడే చదువుకోవడం, పూజ చేయడం చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టి విపరీతమైనటువంటి వాళ్లకు దేవుని పట్ల శ్రద్ధ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి నీరజ్ గారిని అందరి తరఫున మేము అప్పీల్ చేయడం జరిగింది. నీరజ్ గారు అంటే ఈ స్పెషల్ కమాండెంట్ ఇది గుడికి సంబంధించి ఆయనకి ఏం చెప్పడం జరిగిందంటే, కరోనా సమయంలో ఇది చాలా ఇంపార్టెంట్. కరోనా సమయంలో 2 ప్రార్థనా ప్రదేశాలని వాళ్ళు నివారించడం జరిగింది. సెక్యూరిటీ రీత్యా మరియు స్వాస్థ్య రీత్యా, ఆరోగ్య రీత్యా. ఒకటేమో ఈద్గా, రోడ్డు అవతల ఉన్నటువంటి ఈద్గా, ఇంకోటేమో గుడి.